వెళ్ళిపోతుంటే సాల్వుడు ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ రాజులందరూ ఓడిపోయిన తరువాత సాల్వుడు వచ్చాడు. ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిది కాదు, చక్కనై పోవక నిల్వు నా గెదిరి పోర మదీయ ధనుర్విముక్త నానావిధ మార్గణోగ్ర గహనంబునన్న దిగ్భ్రమనొంద కిమ్మియింపోవగవోలు నీకనుచు పురుకులోత్తమతాకె వీకతోన్. ఆ సాల్వుడు వచ్చి అన్నాడు, వీళ్ళందరితో యుద్ధం చేయడం కాదు, ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిది కాదు, చక్కనైపోవక నిల్వు. వీళ్ళని గెలిచి వెళ్ళడం కాదు, యుద్ధం చేస్తే నాతో చెయ్యి, నిన్ను మట్టు పెడతాను. ఏమనుకున్నావో, నేను వేసేటటువంటి బాణ పరంపరకి దిగ్భ్రాంతి చెందుతా ఉన్నాడు. దిగ్భ్రాంతి అని అదొక చిత్రమైన మాట, వేదాంతంలో కూడా ఎక్కువగా వాడతారు. దిగ్భ్రాంతి అంటే ఏ దిక్కు ఏదో తెలియకుండా పోవడం, ఆ స్థితిని పొందుతావు అని యుద్ధానికి వచ్చాడు. సాల్వుణ్ణి తక్కువ చేసి అంచనా వేయడానికి ఏం లేదు, సామాన్యుడేం కాడు సాల్వుడు. ధృతిమయీ శతసంఖ్యయు దశశత సంఖ్యయు శతసహస్ర సంఖ్యయును శతాయుత సంఖ్యయుగా దేవవ్రతు మీదను సాల్వుడేశ వాడిశరంబుల్. ఆయన 1000, 100,000, 1,00,000 ఇన్ని బాణములను ఏకకాలంలో తన ధనస్సుకి సంధించి భీష్ముడి మీదకి విడిచిపెట్టాడు. ఇన్ని బాణములు తన మీద పడకముందు గాలిలోనే తుత్తునియలు చేసి ఒక్క బాణంతో ఆ సాల్వుని యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని పడగొట్టాడు భీష్మాచార్యుల వారు. నన్నయ్య గారు ఇక్కడ ఒక చిత్రమైనటువంటి మాట ఒకటి వేశారు. ఈ మాట మిగిలిన రాజులకి వేయలేదు, సాల్వుడికి మాత్రమే వేశారు. ఈ మాటని ఆధారం చేసుకునే భావి కథ నడిచింది. ధృతిమయి ఆ రథమును రజ్యంబులు సారథియును వృధయైన భగ్నరథుడై భాగీరథి కొడుకు చేత విమనోరథుడై సాల్వుండు నిజపురంబున కరికెన్. రథం విరిగిపోయింది, గుర్రములు చనిపోయాయి, సారథి చనిపోయాడు భీష్ముడేసిన ఒక్క బాణానికి. ఇవి పైన కనపడుతున్నాయి, భీష్ముడు వేసిన ఒక బాణానికి ఇవన్నీ పడిపోయాయి, అంటే సాల్వుడు ఓడిపోయాడు. పైకి కనపడని రథం ఒకటి విరిగిపోయింది అన్నారు నన్నయ్య గారు. ఏ రథం విరిగిపోయింది? మనోరథం విరిగిపోయింది అన్నారు. ఏమి మిగిలిన రాజులందరూ కూడా ఓడిపోయారుగా, వాళ్ళ మనోరథం విరిగిపోలేదుగా, మరి ఈయన మనోరథం విరిగిపోవడం ఏమిటి అంటే, ఈ ముగ్గురిలో ఎవరో ఒక ఆవిడ ఈయనకి భార్యనవుతానని అంగీకరించింది పూర్వమే. ఈయన కూడా ఆమెని భార్యగా స్వీకరించడానికి అంగీకరించి ఉన్నాడు. కాబట్టి ఈయన మనోరథం విరిగిపోయింది. అంటే ఇప్పుడు ఈ సాల్వుడితో భీష్ముడు చేసిన యుద్ధం ఎదర భారత కథని చాలా పెద్ద మలుపే తిప్పబోతోంది. అది సామాన్యమైన మలుపు కాదు. ఇక్కడ విరిగింది సాల్వుడి మనోరథమైన, నిజానికి ఇదే భీష్ముని యొక్క మరణానికి కూడా కారణమైంది ఈ యుద్ధమే. ఇది మహానుభావుడు చేసింది తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి. కానీ ఇక్కడ సాల్వుడితో చేసిన యుద్ధం ఏదుందో, ఈ యుద్ధమే చిట్ట చివర భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టడానికి కారణమైంది. అది ఇంకా చాలా దూరం. భీష్మాచార్యుల వారు మహానుభావులు ఎన్ని పర్వాల్లోనో కనిపిస్తారు మనకి. కాబట్టి ఈ సాల్వుడు ఓడిపోయి భీష్ముడిని ఎదిరించలేక వెళ్ళిపోయాడు. భీష్ముడు ఆ ముగ్గురు కన్యల్ని తీసుకుని తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయి తల్లికి అప్పచెప్పాడు. అమ్మ, 3 కన్యల్ని తీసుకొచ్చాను, ఈ ముగ్గురిని ఇచ్చి విచిత్ర వీర్యుడికి వివాహం చేద్దాం. తల్లి సత్యవతీదేవి యొక్క శీల వైభవం అది మహాభారతంలో. ఆమె పరమ సంతోషంగా ముగ్గురికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఇంతసేపు బాగానే ఉంది అంబ ఆ ముగ్గురిలో. సత్యవతీదేవిని చూడగానే భోరున ఏడ్చింది. అంటే తన కష్టాన్ని చెప్పుకోవచ్చు అన్నటువంటి ఒక ఆడది దొరికింది చూడగానే సత్యవతి ఎందు. అంటే అసలు ఆవిడ ముఖము ఇతరుల కష్టం చెప్పుకోవచ్చు అనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. అంత ప్రసన్న హృదయ, అంత మంచిది సత్యవతీదేవి. అందుకే ఆవిడ్ని చూడగానే అంబంది, పరగనన్ను సాల్వపతి వరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు నయంబున ఎయ్యది ధర్మ విరిగిదాని తలపుమిప్పుడు. ఇత పూర్వం నన్ను సాల్వుడు వివాహం చేసుకుంటాను అని అడిగాడు. నేను కూడా సాల్వుణ్ణి ఇష్టపడ్డాను.
సాల్వుడికి మా నాన్నగారు మాట ఇచ్చి ఉన్నారు, నీకు నా పెద్ద కూతురైన అంబనిచ్చి వివాహం చేస్తాను అని. కాబట్టి అది జరుగుతుంది అని మా నాన్నగారు స్వయంవరం ప్రకటించారు. నేను ఇక సాల్వుడి మెడలో దండ వేయడం, సాల్వుడు నన్ను వివాహం చేసుకోవడం. ఖచ్చితంగా ఇంకా కొద్ది నిమిషములు మిగిలి ఉందనగా అందరూ అవాక్కా అయ్యేటట్టుగా, తన కొరకు కాదు తన తమ్ముడి కొరకని ముగ్గురిని రథం ఎక్కించి భీష్ముడు తీసుకొచ్చాడు. అమ్మా, నేను సాల్వుడిని వివాహం చేసుకుందాం అనుకున్నాను, సాల్వుడు నన్ను చేసుకుందాం అనుకున్నాడు. మా నాన్నగారు ఒప్పుకున్నారు, ఎత్తుకొచ్చాడు భీష్ముడు. ఇప్పుడు నువ్వు నాకు అత్తగారివి కాబోతున్నావు, నీ కొడుక్కి నేను భార్య అనవాలి, ధర్మం ఏదనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి అంటాడు. నువ్వు ఇది చెయ్యి అనలేదు, నన్ను సాల్వుడికి ఇచ్చి వివాహం చేయించు అనలేదు, నన్ను నీ కొడుక్కి ఎలా చేసుకుంటావు అనలేదు, నన్ను ఇక్కడికి పంపు అని అనలేదు. నేను ఇలా సాల్వుడికి మనసిచ్చాను, సాల్వుడు నన్ను వివాహం చేసుకుందాం అనుకున్నాడు, తండ్రి గారు అంగీకరించారు. ఇది పరిస్థితి. చెప్పగానే ఎంత గొప్ప హృదయంతో అర్థం చేసుకుందో చూడండి. సత్యవతీదేవి ఒక్క మాట అనలేదు. భీష్ముడు విని నొచ్చుకున్నాడు. అరే రే, నాకు ఈ విషయం ముందు తెలియదు, తెలిసి ఉంటుంటే నేను నిన్ను తీసుకుని వచ్చేదానను కానీ కాను, వచ్చేవాడిని కానీ కాదు, నిన్ను సాల్వునకే ఇచ్చి వివాహం చేసి ఉండేవాడిని. పొరపాటు జరిగింది, అయినా ఇబ్బంది లేదు, నువ్వు కొంచెం ముందు చెప్పడం మంచిదైంది. ఇప్పుడు నా తమ్ముడు విచిత్ర వీర్యుడికి నిన్నిచ్చి వివాహం చెయ్యను, ఎందుకంటే నీ మనసు లేదు, నీ మనసు సాల్వుని ఎందుంది. కాబట్టి కొంతమంది బ్రాహ్మణుల్ని సహాయంగా ఇచ్చి రథంలో నిన్ను సాల్వుడి దగ్గరికి పంపించేస్తాను, నువ్వు సాల్వుణ్ణి స్వీకరించవచ్చు అని వెంటనే బ్రాహ్మణుల్ని పిలిచి రథం ఎక్కించి అంబని సగౌరవంగా సత్యవతీదేవి భీష్మాచార్యుడు ఇద్దరూ కలిపి పంపించేశారు. మీకు ఇందులో ఒక విషయం అర్థమవుతుండాలి. సత్యవతీదేవి తన కుమారుడైన విచిత్ర వీర్యుణ్ణి సంప్రదించడం కన్నా భీష్ముణ్ణే సంప్రదిస్తుంది నిర్ణయం చేసుకునే ముందు. ఏరా నీ కోసం తీసుకొచ్చాడు అన్నయ్య, ఈవిడేమో ఇంకోళ్ళకి మనసిచ్చానంటోంది, పంపించైనా నువ్వు చేసేసుకుంటావా అని కూడా అడగచ్చు సత్యవతీదేవి. అంతఃపురంలో ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుందండి, త్రికాలవేది వ్యాసుడు రాశాడు కాబట్టి. కానీ ఆవిడ ఆ విషయంలో విచిత్ర వీర్యుడికి స్వేచ్ఛ ఇవ్వలేదు. ధర్మ నిర్ణయంలో భీష్ముడు చెప్పిన మాట, అందుకే ఆవిడ భీష్ముణ్ణి అడుగుతుంటుంది. అడిగి అంటే సత్యవతీదేవి యొక్క శీల వైభవాన్ని చూడండి. ఆ సమయంలో ఆ అంతఃపురంలో వస్తున్నటువంటి వైక్లభ్యాల్ని తట్టుకోగలిగినటువంటి, తనంత తాను ధర్మనిష్ట కలిగినటువంటి ఒక గొప్ప వనిత ఆ ఇంటి కోడలుగా నిలబడాలి అక్కడ. శంతన మహారాజు గారి భార్యగా శంతనుడు లేకపోవచ్చు, రాబోయే సంక్లిష్ట పరిస్థితిని ధార్మిక దృష్టితో తట్టుకోగలిగిన స్త్రీ ఉండాలి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ అంబని రథం ఎక్కించారు, బ్రాహ్మణులకు ఇచ్చారు, పంపించేశారు. అంబిక అంబాలిక ఇద్దరు స్త్రీలు మిగిలారు. ఈ ఇద్దరు రాచకన్యల్ని ఇచ్చి విచిత్ర వీర్యునకు వివాహం చేశారు. ఇప్పుడు తన ప్రమేయం లేకుండా, తానేమీ కష్టపడవలసిన అవసరం లేకుండా చక్కగా ఇద్దరు భార్యలు అమరారు. ఆయన పేరే విచిత్ర వీర్యుడు. దేని వలన తన వంశము వృద్ధి పొందాలో, దేని వలన నలుగురు బిడ్డలు తనకి పుట్టాలో అటువంటిది పుట్టడానికి ఉపయోగపడకపోగా తాను చావడానికి పనికొచ్చింది. అందుకని విచిత్ర వీర్యుడయ్యాడేమో. ఆయన అపారమైనటువంటి భోగ లాలస కలిగినటువంటి వాడు. అది అగ్నిహోత్రంలో పోసిన నెయ్యి. ఆ కామాతురతకి ఇంకా ఒక అవధి లేదు. ఆ కారణం చేత నిరంతరముగా క్రీడించాడు అంబికా అంబాలికలతో ఆయన. దాని చేత ఆయన దేహము శుష్కించిపోయింది. శుష్కించి పటుత్వము తప్పి క్షయవ్యాధికి గురైపోయాడు. గురి అయి అంబిక అంబాలిక అప్పటికి 3 సంవత్సరాలైందండి. సత్సంతానమును పొందడం మీద దృష్టి కన్నా కామాతురతను అనుభవించటమునందు మాత్రమే దృష్టి. వివాహము దేని కొరకు చేయబడిందో విస్మరించి సంతానమును పొందడం వాయిదా వేసుకుని కామతృష్ణని అనుభవించడమే ప్రయోజనంగా బ్రతికినటువంటి బ్రతుకు ఎంత ప్రమాదాన్ని తెచ్చిందో చూపిస్తున్నటువంటి ఘట్టం మహాభారతమునందు అంతర్భాగము. ఇంతకన్నా నేను విడమర్చి చెప్పక్కర్లేదు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అత్యంత హేయమైన పరిస్థితికి ఇది నిదర్శనం. కాబట్టి ఇప్పుడు ఈ విచిత్ర వీర్యుడు క్షయవ్యాధికి గురి అయి శరీరాన్ని విడిచిపెట్టాడు, చనిపోయాడు.
ఇద్దరు భార్యలు ఉన్నారు, అంబిక అంబాలిక. కోరి కోరి తెచ్చాడు భీష్ముడు వంశాభివృద్ధి కొరకు. 3 సంవత్సరములు క్రీడించాడు. సంతానం మాత్రం లేదు ఇద్దరికి. సింహాసనం ఖాళీ అయిపోయి ఎవ్వరూ లేరు. ఉన్నది భీష్ముడు ఒక్కడే. భీష్ముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఎవరి కొరకు ప్రతిజ్ఞ చేశాడో, ఏ సత్యవతీదేవి సంతానం కొరకు దాశరాజు ప్రతిజ్ఞ చేయించాడో ఆ సంతానం లేదు.